ఆంధ్ర ఊటీగా గుర్తింపు పొందిన అరకులోయ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు అరకులోయ చేరుకున్నారు. పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, గాలికొండ వ్యూ పాయింట్, సుంకరమెట్టు కాఫీ తోటల ప్రాంతాల్లో పర్యాటకులు సందడి చేస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండడంతో పర్యాటకులు అరకు అందాలు చూసి పరవశించారు. చాపరాయి జలపాతంలో పర్యాటకులు స్నానాలు చేస్తున్నారు. ఆంధ్ర ఊటీగా గుర్తింపు పొందిన అరకులోయ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు అరకులోయకు చేరుకుంటున్నారు. పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, గాలికొండ వ్యూ పాయింట్, సుంకరమెట్టు కాఫీ తోటల ప్రాంతాల్లో పర్యాటకుల సందడి కనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉండడంతో పర్యాటకులు అరకు అందాలను చూసి పరవశిస్తున్నారు. చాపరాయి జలపాతంలో పర్యాటకుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. రైట్గా అరకు లోయకైతే పర్యాటకుల తాకిడి పెరిగింది. పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, అలాగే గాలికొండ వ్యూ పాయింట్, అలాగే సుంకరమెట్ట కాఫీ తోటల ప్రాంతాలతో పర్యాటకుల సందడి కనిపిస్తూ ఉంది. చాపరాయి జలపాతంలో పర్యాటకుల సందడి ఎక్కువగా కనిపిస్తుగా తెలుస్తూ ఉంది. అరకులోయలో అయితే ఉష్ణోగ్రతలకు రోజు రోజుకి మనకి ఉష్ణోగ్రత తగ్గుదల కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అరకుకు పర్యాటకుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మరోవైపు న్యూ ఇయర్ వేడుకలకు నేపథ్యంలో కూడాను అరకుకైతే పర్యాటకుల తాకిడి ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. మాధవి, ఈ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున అరకులోయ ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు కూడా జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి టూరిజం అలాగే ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళల్లో కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజన మ్యూజియం తో పాటు అక్కడ దింసా, నృత్యాలు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. మ్యూజియం కూడా రాత్రి వేళ కూడా తెరిచే విధంగా అక్కడ ఏర్పాట్లు చేసి మొత్తం పర్యాటకులు కూడా నైట్ విజిట్లు కూడా అక్కడ చేసుకునే విధంగా కొన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. విపరీతంగా వస్తున్నటువంటి పర్యాటకులను కాస్త ఆకట్టుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా తెల్లవారుజామున మంచు కురిసే పలు ప్రాంతాలన్నీ కూడా సందర్శన కోసం చేసి పర్యాటకులు అక్కడ ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే రాత్రులు కూడా క్యాంప్ ఫైర్ ఇటువంటివన్నీ వేసుకుంటూ వాళ్ళు అక్కడ కొంచెం ఎంజాయ్మెంట్ అయి చేస్తుంటారు. అయితే వాళ్ళని మరింత ఆకట్టుకునే వాళ్ళని చెప్పిన ఉద్దేశంతో రాత్రులు కూడా అక్కడ దింసా నృత్యాలు అలాగే గిరిజన సాంప్రదాయమైనటువంటి కళారూపాలు ఇటువంటివన్నీ ప్రదర్శనలన్నీ ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులంతా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చూసి విశేషంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క 2 రోజుల పాటు కూడా కొనసాగనుంది. అయితే రానున్న రోజుల్లో అంటే జనవరి వరకు కూడా ఇక మంచు ఇటువంటివన్నీ కూడా అక్కడ ఉండడం నేపథ్యంలో మరికొంత ఇంకా సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఇప్పటికే అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏదైతే ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉందో అక్కడ కొంచెం పర్యాటకుల తాకిడి ఎక్కువ పెరిగిన నేపథ్యంలో కొంచెం కాలుష్యం అది బాగా పెరిగిన నేపథ్యంలో రేపు 2వ తేదీ వరకు కూడా అక్కడ ఆ ప్రాంతాన్ని మూసివేస్తున్నట్టుగా కూడా అక్కడ స్థానిక కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అంటే పర్యాటకులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం విపరీతంగా పోటెత్తుతుండడంతో అక్కడ రహదారులు కూడా పూర్తిగా కిక్కిరిసే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. థాంక్యూ దుర్గాప్రసాద్.